హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి టాపిక్ వచ్చేసి పింగ్ ప్రాబ్లం అనమాట. సో పింగ్ ప్రాబ్లం వస్తే ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుందో చూపిస్తాను. చూడండి, నేను ఏరో కేస్ చూపించున్నాను. అక్కడ నాకైతే పింగ్ ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో ఈ ఎల్లో కలర్ కనిపించడం వల్ల మనకేం జరుగుతుంది అనే దాని విషయం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ వచ్చినప్పుడు మనం ఎనిమీకి డ్యామేజ్ ఇచ్చినట్లయితే, మనం ఎంత ఎక్కువ డ్యామేజ్ ఇస్తే మరి అంత తక్కువ డ్యామేజ్ అనేది ఇస్తుంది. అది ఇంకో విషయం ఏంటంటే, మనం డ్యామేజ్ ఇస్తున్నాను. చూడండి, నేను డ్యామేజ్ ఇస్తున్నాను, అయినా వాడికి తక్కువగానే తగులుతుంది, కానీ లేట్గా తగులుతుంది మనకన్నమాట. సో చూడండి ఎంతలా డ్యామేజ్ ఇచ్చాను. సో లేట్గా అనేది తగులుతుంది. అంటే మన డిస్ప్లేలో మనకు బాగానే రన్నింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ నిజానికి అది మనం ఫాస్ట్గా రన్నింగ్ చేయట్లేదు. నిలబడి రన్నింగ్ చేస్తున్నట్టు, ఫైర్ చేస్తున్నట్టు అలా అవుతుందన్నమాట. దీన్నే పింగ్ ప్రాబ్లం అంటారు. ఇంకో రకం ఉంది, అది పింగ్ హై అవ్వడం అనేసి అంటారు. అదేంటంటే రెడ్ కలర్లో 999 రెడ్ కలర్లో వస్తుందన్నమాట. అది వచ్చినప్పుడు అయితే అది మరీ డేంజర్ అనమాట. సో ఆ పింగ్ వచ్చినట్లయితే, అలా పింగ్ హై అయినట్లయితే మనం ఒక దగ్గర నిలబడిస్తాం, కానీ మనకు మాత్రం రన్నింగ్ అవుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, నేను ఎంత డ్యామేజ్ ఇచ్చానో, ఇచ్చిన తర్వాత కూడా స్లోగా వాళ్ళకి తర్వాత డ్యామేజ్ అనేది తగులుతుంది. ఆ లోపు ఒక్క బుల్లెట్ వాళ్ళు వదిలినా మనమైతే నాకైపోతాం అలా అనమాట. సో నేనైతే అలా ఫేస్ చేశాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రెడ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం కదా. రెడ్ పాయింట్ అంటే మనం నిలబడిస్తాం అన్నమాట. మనం ఎంత ఫైర్ చేసినా వాళ్ళకి తగలదు, వాళ్ళు ఫైర్ చేసింది మాత్రం మనకు తగులుతుంది, మనం పడిపోతాం, మనం నాక్ అయిపోతాము ఆటోమేటిక్గా. వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనకు బుల్లెట్ తగిలిస్తుంది కాబట్టి నాక్ అయిపోతాం. మనం ఎంత ఫైర్ చేసినా వాళ్ళకైతే తగిలే అవకాశం అయితే లేదు. దాని తర్వాత పింగ్ ప్రాబ్లం మనకు సాల్వ్ అయిన తర్వాత, మళ్ళీ ఆ రెడ్ కలర్ 999 పోయిన తర్వాత మనమైతే ఆటోమేటిక్గా నాక్ అయిపోయి ఉంటాం అదనమాట. అది మరి డేంజర్ అనమాట. ఈ ఎల్లో కలర్ వచ్చినప్పుడు సగం డ్యామేజ్ అని ఇస్తుంది, కానీ ఆ రెడ్ కలర్ వచ్చినప్పుడు అయితే మనకు డ్యామేజ్ అనేది వాళ్ళకి డ్యామేజ్ అనేది అసలు పడదు, మనం మాత్రం నాక్ అయిపోతాం. సో అదనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, పింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి VPN, ఇంకా చాలా రకాల VPNs ఉన్నాయి. సో ఆ VPNs అన్నీ నిజమేనా, ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఆ VPNs అన్నీ ట్రై చేశాను. సో దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు. అనవసరంగా మీరు డౌన్లోడ్ చేసి మీ స్టోరేజ్ డేటా వేస్ట్ చేసుకునే బదులు అవైతే ట్రై చేయకపోవడం మంచిది. ఎందుకంటే అవి ట్రై చేసిన వేస్ట్, మనకు అది ఉపయోగపడదు. దేనికంటే అది యాప్ డెవలపింగ్ కోసం మాత్రమే వాళ్ళు అలా వాడుకుంటున్నారు. సో ఆ హెడ్సెట్ ట్రిక్, హెడ్సెట్ తగిలేవి అలాగా అనేసి యాప్స్ కూడా ఉంటాయి కొన్ని. సో అవి కూడా ఫేక్ అనమాట. ఆ యాప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఎయిమ్ లాగ్ పెట్టి కొట్టినట్లయితే మీకు హెడ్ ఎందుకు తగలదు, హెడ్సెట్ ఖచ్చితంగా పడుద్ది. మీరు ఎయిమ్ లాగ్ ఎక్కడ పెట్టుకోవాలో అవన్నీ చెక్ చేసుకొని మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పింగ్ ప్రాబ్లంకి సాల్వ్ అయితే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే ఏదైనా మీరు డౌన్లోడ్ చేస్తూ ఉన్నా కానీ, లేదా ఏదైనా అప్లోడ్ చేస్తూ ఉన్నా కానీ మీకైతే పింగ్ ప్రాబ్లం వస్తుంది. నేనైతే ప్రజెంట్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే పింగ్ ప్రాబ్లం వచ్చింది, ఎల్లో కలర్లో వచ్చింది. సో
ఇప్పుడు నెట్వర్క్ లేనప్పుడైతే మనం సిగ్నల్ లేనప్పుడైతే మనకు డేటా కానీ ఆపేసినట్లయితే 999 ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. మనం వైఫై వాడుకుంటుంటే వైఫై కానీ ఆగిపోయిందనుకో అలా 999 ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో ఈ ఎల్లో కలర్ ఫింగ్ అనేది మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కానీ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్లో డేటా మనది అంటే మనం కొన్ని యాప్స్ క్లోజ్ చేసామనుకుంటాము, కానీ అది బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దానికోసం కూడా నేనైతే ఓ వీడియో చేస్తాను తప్పకుండా. సో మీరైతే అలా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్లో ఏమేమి రన్ అవుతుంది ఏంటి అనేది. అదనమాట మనకు బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతుందా లేదా అనేది చెప్పుకోవడానికి ఇంకో సింపుల్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే మనకు ఒక యాప్ ఓపెన్ చేయకుండానే పైనుండి నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మనకు నోటిఫికేషన్ వస్తుందంటే ఆ యాప్ బ్యాక్గ్రౌండ్ నుండి రన్నింగ్ అనేది డేటా అనేది రన్నింగ్ అవుతుంది. మనకు నెట్వర్క్ ఇష్యూ అయితే వస్తుందనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది మెయిన్ పాయింట్ అదనమాట. ఇంకా ఆ మిగతా యాప్స్ అన్నీ ఆ VPN యాప్స్ అయితే ఏంటి, ఆ హెడ్సెట్ యాప్స్ అయితే ఏంటి, అవన్నీ మొత్తం ఫ్యాక్ అనమాట. దానివల్ల మనకి హెడ్సెట్ యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్యాక్ అనమాట. అవి హెడ్సెట్ తగలవు. మనం కరెక్ట్ ఎయిమ్లాగా పెట్టుకొని కొడితే ఖచ్చితంగా తగులుద్ది. హెడ్సెట్స్ తగలడానికి మీకంటూ ఒక ఇవి ఉంటాయన్నమాట, సెన్సిటివిటీ సెట్టింగ్స్ అవి ఉంటాయి. అలా అని ఫైర్ బటను మరి సెన్సిటివిటీ అలా పెంచేసుకోవడం అలాగేం కాదు. మీరు ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్లో ట్రై చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా హెడ్సెట్స్ అనేది కొట్టగలరు. ఎలాగనేసి మీరు హెడ్సెట్ కొట్టాలంటే మీకంటూ ఒక స్కిల్ ఉండాలా, ఎయిమ్ లాక్ కరెక్ట్గా ఉండాలి. ఎయిమ్ లాక్ కరెక్ట్గా పెడితే ఖచ్చితంగా హెడ్సెట్స్ అనేది తగులుతాయి. అదే ఎయిమ్ లాక్ కరెక్ట్ పెట్టకుండా మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా హెడ్సెట్స్ అనేవి తగలవు. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ థర్డ్ పార్టీ యాప్స్ అదే ప్లే స్టోర్లో అలా చూపిస్తూ ఉంటాయి కదా, ఆ యాప్స్ అన్నీ వేస్ట్ అన్నమాట. అవన్నీ ట్రై చేయకండి. మీకు డేటా వేస్ట్, దాని తర్వాత స్టోరేజ్ వేస్ట్. దానివల్ల మీకు ఎలాంటి ఇది సాల్వ్ అవ్వవు. అందుకనేసి ఎవరు కూడా ఆ యాప్స్ అనేది ట్రై చేయకండి, వేస్ట్ అది. వాళ్ళకి డౌన్లోడ్ చేయడం వల్ల వాళ్ళ యాప్ డెవలపింగ్ కోసం అవన్నీ వాడుతుంటారు అనమాట. సో మీరైతే ఆ యాప్స్ అయితే ట్రై చేయొద్దు, అవన్నీ ఫ్యాక్ యాప్స్. నేను ఆల్రెడీ ట్రై చేశాను, డేటాని వేస్ట్ చేశాను కాబట్టి నాకైతే అది పర్ఫెక్ట్ కాదని నాకు అర్థమైపోయింది. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది హ్యాకింగ్స్ అని అది చాలామంది చేస్తున్నారు. సో హ్యాకింగ్స్ చేయడం వల్ల మీకు గేమ్ మీద ఇంట్రెస్టింగ్ అనేది పోద్దనమాట. మీకు గేమ్ ఆడాలన్న ఇది ఇంట్రెస్ట్ అయితే అసలు ఉండదు. ఒకసారి హ్యాకింగ్ చేస్తే ఇంకోసారి అలాగే హ్యాకింగ్ చేస్తూ ఆడాలనిపిస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే హ్యాకింగ్ చేయడం అనేది మీరైతే ఎప్పుడూ ట్రై చేయకండి. ఎందుకంటే దానివల్ల మనకు లాభం అంటూ ఏముండదు. అది దేనికంటే మనతో ఎవరు కూడా ఆడడానికి ఇష్టపడరు. ఎందుకంటే హ్యాకింగ్ చేస్తూ ఆడుతుంటే ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. మీరందరూ ఈజీగా హెడ్స్ అలాగా హ్యాకింగ్ చేసి అందరికీ హెడ్లు కొట్టేస్తుంటే ఇంకా ఎవరికన్నా ఆడాలని ఎందుకు ఉంటుంది? ఒక గేమ్ ఆడితే ఒక గేమ్ ఓడిపోవాలా. అలా ఆడినట్లయితే అవతల టీమ్మేట్స్కి మీకు ఆడాలని ఉంటుంది అంతే. ఆ పరంగా హెడ్స్ అయితే మనం కూడా ట్రై చేస్తాం. నేను కూడా ట్రై చేశాను, అదే వర్క్ అవుతుందా లేదా అని. కానీ వర్క్ అయింది. కాకపోతే మీ మెయిన్ అకౌంట్లో లాగిన్ అయి ఉంటే మాత్రం మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోద్ది. సో అలాంటి ట్రై చేయకండి, వేస్ట్, మీకు దండగాదనమాట నాకు తెలిసి. మరి మీకు ఏమనిపిస్తుందో మరి నాకైతే తెలీదు. నాకైతే ఇలాగ ఆడడం చూడండి.
ఇతనికి అంత డ్యామేజ్ ఇచ్చినా కూడా వాడికి తగలలేదు. సగం డ్యామేజ్ మాత్రమే పడింది, మిగతా నాకు మాత్రం బుల్లెట్లు దింపేశాడు. ఫింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇదనమాట ఎల్లో కలర్ ఫింగు. ఫింగు హై అయిందనుకో, రెడ్ కలర్లోకి వచ్చిందనుకో 999, దానికి ఏంటంటే మనం నిలబడేస్తాం. మనం ఎంత ఫైర్ చేస్తూ ఉన్నా పరిగెడతా ఉన్నా ఒక దగ్గర నుంచునే ఉంటాం. దానివల్ల మనకు ఎనిమి అనేది ఈజీగా నాక్ చేసేస్తాడు. అదనమాట ఫింగులో ప్రాబ్లం అయితే. సో యాప్స్ అయితే వేస్ట్ అనమాట. ఆ యాప్స్ వర్క్ అవ్వదు, ఎప్పుడు కూడా ట్రై చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి.